ఒకే చోట ఎన్ని సొరకాయలు చూడండి. 1 2 3 4 5 6. దీన్ని కట్ చేసుకుందాం. ఒకటి, ఇంకోటి 2. కంప్లీట్గా లీవ్స్ అనేది ఎల్లోగా టర్న్ అయిపోతుందంట. ఇది దేనివల్ల వస్తుంది అంటే దీనికి పాలినేషన్ టైం అనేది వచ్చింది. మోస్ట్లీ నైట్ టైంలోనే ఇవి బ్లూమ్ అవుతాయి అనమాట. మనం ఫ్లవర్ ఇలా కట్ చేసుకుని దాని దగ్గర తీసుకెళ్ళి ఇలా చేయాలన్నమాట. అంతే. ఇలా ఆడనేది దీనికి చుట్టుకుందనమాట. ఇలా చుట్టుకోకుండా చూసుకోండి. పాలినేషన్ చేసిన 5 డేస్కి మన సొరకాయ అనేది ఇంతగానో పెరిగిందంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. గ్రోత్ అనేది మంచిగా చూపెడుతుందండి. అలాగే కొన్ని ఇలా ఎండిపోయి రాలిపోతున్నాయి అనమాట ఫ్రూట్స్ అనేది. మోస్ట్లీ ఫ్రూట్ గ్రోత్ కానీ, ఫ్లవర్స్ రావడానికి కానీ, లీవ్స్ మంచిగా గ్రో అవ్వడానికి కానీ ప్రతి ఒక్కదానికి మల్టీ న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇలా ఇప్పుడు మనం వాడేది అన్నీ ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనమాట. ఏది కెమికల్స్ కాదు. నిన్న నైట్ మొత్తం వర్షం పడిందండి. వర్షాకాలంలో మీరు పాలినేషన్ ఎలా చేయాలంటే 3 to 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలన్నమాట. 3 to 4 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలాగా రూట్ జోన్స్ ఉంటుంది కదా, అక్కడ ఇలా వేసుకోవాలన్నమాట. ఇది మనం ఎప్పుడు తెంపుకుందాం. ఇది మన ఫస్ట్ హార్వెస్టింగ్ అండి. ఎంత గ్రీన్గా ఉన్నాయంటే మంచిగా హెల్తీగా పెరిగినాయి చూడండి. ఫస్ట్ సొరకాయ ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట. ఈ సొరకాయ చూసారంటే ఇంతగానం అయిందండి. ప్రస్తుతానికి గ్రోత్ అనేది ఇంతగానం వచ్చింది. ఇప్పటికీ ఇదైతే మొత్తము రాట్ అయిపోయింది. చూసారంటే మొత్తము చనిపోతుంది అనమాట. అది కూడా ఆర్గానిక్ అనమాట. అవి ఏంటంటే ఫిష్ బోన్స్, చికెన్ బోన్స్ నుంచి చేస్తారనమాట. అవి చూసారంటే మనము వాటర్ పాట్ ప్లాంట్ దగ్గరికి వచ్చామండి. ఫ్లవర్స్ అనేది ఎండిపోతుంది అనమాట. మీరు ఇక్కడ కనబడుతుంది కదా మొత్తం ఇలా. ఇక్కడ చూసారంటే ఫీమేల్ ఫ్లవర్ బ్లూమ్ అయిందండి. ఇప్పుడు దీనికి పాలినేషన్ టైం అనేది వచ్చింది. మోస్ట్లీ నైట్ టైంలోనే ఇవి బ్లూమ్ అవుతాయి అనమాట. అందుకే మేము నైట్ టైంలో వీడియో తీస్తున్నాం మీకోసం. చూసారంటే డే టైంలో వచ్చారంటే ఇలా ఎండిపోతుంది అనమాట మొత్తానికి. సో డే టైంలో మీరు పాలినేట్ చేయడానికి అవ్వదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఒకసారి మీకు డే టైంలో కూడా బ్లూమ్ అవ్వచ్చు. ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాకైతే నైట్ టైంలోనే అవుతుంది మోస్ట్లీ బ్లూమింగ్ అనేది. చూసారంటే ఇవన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట. ఇది ఒకటే కింద కాయ వచ్చింది చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది. ఇలా వస్తే ఇది ఫీమేల్ ఫ్లవర్. ఇలా మీకు ఎల్లో కలర్లో ఇలా వస్తుంది అనమాట లోపల పెటల్స్ అనేది. దీనికి చూసారంటే మొత్తం ఎండిపోయింది ఇదంతా. ఇప్పుడు ఇలా ఎండిపోయే ప్లాంట్స్ని మీరు కట్ చేసేయాలన్నమాట. కట్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇది రాట్ అయిపోయి మళ్ళీ ఇలా నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ప్లాంట్స్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం దీన్ని కట్ చేసేయాలి. ఇదంతా చూసారంటే ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కటర్ తీసుకుని ఎండిపోయిన ముందు కట్ చేసేద్దాం ఇలా. ఇప్పుడు దీనికి పాలినేషన్ ఎలా చేయాలో మీకు చూపెడతా. కూడా ఇక్కడ మనకి కొన్ని చూసారంటే ఇక్కడ కొన్ని ఇప్పుడే ఈవినింగ్ బ్లూ అయినట్టు ఉన్నాయి. అంత బ్రౌన్ కలర్ అవ్వలేదు అనమాట ఫ్లవర్స్ అనేది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. మేల్ ఫ్లవర్స్ అనేది చాలా వస్తాయి అనమాట మీకు ఫీమేల్ ఫ్లవర్స్ కంటే. చూసారంటే ఫీమేల్ అనేది ఒకటి వచ్చింది ఇక్కడ మీకు. ఇది చూసారంటే మేల్ చాలా ఉన్నాయి. ఇక్కడ 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 ఇప్పుడు ఒకటి కట్ చేసాము. అన్ని ఎక్కువనే మేలే ఎక్కువ బ్లూమ్ అవుతాయి అనమాట. అంటే దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇది కూడా ఎండిపోతుంది అనమాట మొత్తానికి. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ మనకు చూసారంటే ఇది కొంచెం హెల్తీగా ఉంది, అంతగానం ఎండిపోలేదు. ఇది కూడా కొంచెం హెల్తీగా ఉంది. దీన్ని తీసుకొని మనం దీనికి పాలినేట్ చేద్దాం అనమాట. మనం హ్యాండ్తోని ఎలాంటి ఫ్లవర్ని కట్ చేసుకుందామో మోస్ట్లీ ఇలాగే చేయాలన్నమాట. మనమే చేయాలి పాలినేషన్ దీనికి హ్యాండ్స్తోని, లేకపోతే అవ్వదు. ఇలా కట్ చేసుకుని మేల్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ పెటల్స్ మధ్యలో మీకు ఎల్లో కలర్ కనబడుతుంది. సేమ్ ఇలాగే ఫీమేల్ పెటల్స్ లోపల కూడా ఇక్కడ ఎల్లో కలర్ కనబడుతుంది. ఈ ఎల్లో కలర్ టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయితేనే అది పాలినేషన్ అవుతుంది. మనం ఫ్లవర్ ఇలా కట్ చేసుకుని దాని దగ్గర తీసుకెళ్ళి ఇలా చేయాలన్నమాట. అంతే. ఇలా మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. లైట్గా ఇలా అంటే చాలు, మోస్ట్లీ అయిపోతుంది. ఒకేలా అలా అవ్వట్లేదు, ఇది ఈ మిడిల్ పార్ట్ దీనికి టచ్ అవ్వట్లేదు అంటే ఈ మిడిల్ పార్ట్కి మీరు ఏం చేయాలంటే ఈ పెటల్స్ ఉన్నాయి కదా, పెటల్స్ ఇలా తెంపేసుకుందాం కంప్లీట్గా టచ్ అయ్యేటట్టు. ఇలా తీసేసుకొని దీన్ని ఇలా దగ్గర తీసుకెళ్దాం. ఇలా తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ పట్టుకొని లైట్గా ఇలా రొటేట్ చేస్తాం. అంతే. ఇలా చేస్తే మీకు పాలినేషన్ అని అయిపోద్దండి. చూసారంటే చేస్తాము, మోస్ట్లీ అయిపోయింది అనుకుంటా. మేల్ ఫ్లవర్తో ఫీమేల్ ఫ్లవర్కి పాలినేషన్ అనేది చేసామండి. మీరు చూసారు కదా, ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ కనబడుతుంది వైట్ పాలన్స్ అనేది కనబడుతుంది ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ లోపల. ఇదంతా అదే అనమాట, మేల్ పాలన్స్ అనమాట. దీనికి టచ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి పాలినేషన్ అనేది జరుగుతుంది అనమాట. మినిమం ఒక 1 week to 15 days అవుతుంది అనమాట. చూద్దాము, మెల్లమెల్ల గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇలాగే ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట చాలా. ఇక్కడ కూడా మీకు చూపెడతారు. ఇవన్నీ మేల్ ఫ్లవర్సే అనమాట. చూసారంటే మీకు చాలా కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఇవన్నీ మేల్ ఫ్లవర్సే ఎక్కువ వస్తున్నాయి చెప్పాలంటే. ఫీమేల్ చాలా చాలా తక్కువ వస్తాయి అనమాట. చూసారంటే ఇక్కడ కూడా
బ్లూమ్ అవుతుంది, ఇంకా బ్లూమ్ అవ్వలేదు. మేబీ రేపు మార్నింగ్ దాకా అయిపోవచ్చు అనుకుంటా. మార్నింగ్ ఎండకి ఏమైపోతుంది అంటే స్ట్రెస్ అయిపోయి ఎండిపోతుంది అనమాట తొందరగా. ఇది చూసారంటే పాలినేషన్ చేసిన 5 డేస్కి మన సొరకాయ అనేది ఇంతగానో పెరిగిందంటే ఎంత గ్రీన్గా వచ్చింది చూడండి. మంచిగా బాగా వచ్చినాయండి, హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట సొరకాయలు. అంటే ఇక్కడ వచ్చింది కదా, దాని తర్వాత ఇంకా కొన్ని పెరిగాయి అనమాట. ఇది పక్కన చెట్టుకి ఇది ఒకటే వచ్చింది, ఇక్కడ చూసారంటే మీకు కనబడుతుంది. ఇది ఒకటి వచ్చింది. ఇటు పక్కలు వచ్చామంటే ఈ చెట్టుకి ఒకదానికి ఫ్లవర్ బ్లూమ్ అవుతుందండి. దీన్ని కూడా ఈరోజు నైట్ పాలినేషన్ చేయాలన్నమాట. ఇది కూడా నైట్ బ్లూమ్ అయిపోతుంది. మోస్ట్లీ సొరకాయల చెట్లు ఏంటంటే మీకు నైట్లోనే బ్లూమింగ్ అవుతుంది అనమాట. ఫ్రూట్స్ కానీ మేల్ ఫ్లవర్స్ కానీ ఫీమేల్ ఫ్లవర్స్ కానీ. ఇక్కడ చూసారంటే మేల్ ఫ్లవర్, ఇక్కడ ఇంకా 2 వచ్చాయి చూడండి. ఇది ఒకటి ప్లస్ ఇక్కడ ఇది కూడా మేబీ రేపు బ్లూమ్ అయిపోవచ్చు ఇది ఫ్లవర్ అనేది. దాన్ని కూడా పాలినేషన్ చేయాలి. ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి. మొత్తం బాగా వస్తున్నాయండి మంచిగా ఆర్గానిక్గా. మన ఇంట్లోనే టెర్రస్ గార్డెన్ మీద మనం కూడా పెంచుకోవచ్చు అనమాట. మీరు కూడా ఇలాగే పెంచుకోవచ్చు హెల్తీగా. ఆవు పెండ వేసామన్నమాట, కౌడంగ్. ఆవు పెండ వేసినాక మంచిగా ఎంత మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి అంటే అంత హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట చెట్టు అనేది. అన్నిటికీ అవి వేసాం. సో ఇది వన్ ఆఫ్ ది ఆర్గానిక్ మెథడ్ అనమాట. మీరు ఆవు పెండ వేసుకోండి, కెమికల్స్ లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేసి ఎలా పెంచాలో మొత్తం మీకు క్లియర్గా చూపెడతాను నేను. 7 డేస్ పాలినేషన్ తర్వాత సొరకాయ అనేది ఇంత గ్రోత్ వచ్చిందండి. ఇంకా కొన్ని పాలినేషన్స్ చేసామన్నమాట నిన్న నైట్. మోస్ట్లీ నైట్లోనే బ్లూమ్ అవుతాయి ఇవి మీకు. సో నైట్లోనే పాలినేషన్ చేసుకోండి. టైమింగ్ అయితే మీకు 7 to 10 PM దాకా మీరు పాలినేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా అవ్వలేదు. ఇది ఏమవుతుందంటే ఈ ఆకు ఉంది కదా, ఆకు టచ్ అయ్యి దీనికి రాసుకొని గాలికి ఇలా బ్రౌన్ కలర్ అవుతుంది అనమాట. ఇలాంటివి మీకు వచ్చాయంటే ఆకులు సైడ్లో కట్ చేసేయండి. ఫ్రూట్స్ పక్కన ఏమైనా ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కట్ చేసేయండి. ఈ ఆకు కానీ కట్ చేసేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే దీనికి కూడా అట్లనే అయిందనమాట. ఆకులన్నీ తగిలి చూడండి సరిగా గ్రోత్ లేకుండా అయింది. దీన్ని పాలినేషన్ చేసాం యాక్చువల్లీ 3 days అవుతుంది, ఇంకా గ్రోత్ లేదనమాట. ఫ్రూట్ పక్కన ఉన్న ఆకుకి కట్ చేసేసుకుందాం. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ ఆకు రాసుకుని ఇవ్వండి, ఇలా టచ్ అవుతుంది చూసారా మీకు. దీనికి ఇలా టచ్ అవడం వల్ల గాలికి ఇలా రాసుకుని ఏమవుతుందంటే దీనికి ఫ్రూట్స్ కనే డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకనేసి దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా ఈ ఆకులను కట్ చేసేస్తే మీకు దీనికి ఏం తగలకుండా ఉంటుంది, మంచిగా గ్రోత్ అనేది బాగుంటుంది. సరే అంటే సీడింగ్ చేసి డే 52 అనమాట ఈరోజు. సొరకాయ అనేది ఇంతగానో గ్రోత్ మంచిగా వచ్చింది. ఇది ఒకటే మంచి గ్రోత్ అనేది చూపెట్టింది అనమాట. ఒకసారి ఏమవుతుందంటే మీరు ఎంతగానో న్యూట్రియంట్స్ వేసినా కూడా, మంచి ఫెర్టిలైజర్స్ వేసినా కూడా, మంచి పెస్టిసైడ్స్ కొట్టినా కూడా ఫ్రూట్స్ అనేది ఇలా చనిపోతుంటుంది అనమాట. అది ఎందువల్ల అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటే సమ్టైమ్స్ ఇలా అయిపోతుంటుంది అనమాట. వాటర్ తొందరగా డ్రైన్ అయిపోయినా, ఇలా చూసారంటే మొత్తం మాయిశ్చర్ లేకుండా ఇది ఎండిపోయినా మీకు అలా ఫ్రూట్స్ అనేది ఇలా ఎండిపోయి చనిపోతుంటుంది అనమాట, పడిపోతుంటుంది బ్రౌన్ కలర్ అయ్యి. ఇక్కడ చూసారంటే అదొకటి అయింది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది కూడా అలాగే ఎండిపోతుంది అనమాట, స్లైట్లీ అలాగే కనబడుతుంది. ఇవి కూడా చూస్తుంటే కొంచెం అలాగే ఉన్నాయి. చూద్దాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు పాలినేషన్ సరిగా కాకపోయినా కూడా, మీరు ఎంత కరెక్ట్గా పాలినేషన్ చేసినా కూడా ఒక్కొక్కసారి అది సరిగా అవ్వదన్నమాట. దానివల్ల కూడా ఇవి ఎండిపోయి చనిపోతుంటుంది అనమాట. ఇది చూసారంటే దీనికి మంచిగా పాలినేషన్ అయింది, మంచిగా పెరుగుతుంది. చూసారంటే ఇప్పుడు డే 58 అండి. ఇప్పుడు చూసారంటే సొరకాయలు ఇంత మంచిగా హెల్తీగా పెరిగాయి అనమాట. హార్వెస్టింగ్ టైంకి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ ఒక సొరకాయ ఇంకా కొన్ని అయితే పెరిగినాయి, కొన్ని అయితే ఎండిపోతున్నాయి అనమాట. ఇవి దేనివల్ల అంటే మోస్ట్లీ చూసా ఎండ వల్ల అలా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇవైతే చూడండి, ఇదైతే మంచిగా సెకండ్ హార్వెస్టింగ్కి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మంచిగా పెరిగిందనమాట, పెరుగుతుంది. ఇంకా మేబీ ఒక 10 daysలో వచ్చేస్తుంది అది కూడా. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా కొన్ని మంచిగా గ్రో అవుతున్నాయి అనమాట, పెద్ద అవుతున్నాయి పాలినేషన్ చేసిన తర్వాత. నైట్ టైంలోనే బ్లూమ్ అవుతున్నాయి కాబట్టి నైట్ టైంలో పాలినేషన్ చేస్తున్నాను. ఇవైతే ఎండిపోయినాయి, ఎందుకంటే మెయిన్ రీజన్ ఇది ఎక్కువ ఎక్స్ట్రీమ్ హీట్ ఉందన్నమాట ఈ సంవత్సరం. దానివల్ల ఏమైందంటే దానికి కావాల్సిన ఎనర్జీ అని దొరకకుండా కొన్ని అలా ఎండిపోతున్నాయి అనమాట. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఒకటి ఎండిపోయినా దాని చోట ఇంకా 2 సొరకాయలు వస్తాయి అనమాట. మీరు పట్టించుకోకండి. ఇవి కూడా మంచిగా బ్లూమ్ అవుతుంది నైట్లో. దీన్ని కూడా పాలినేషన్ చేసేద్దాం. చూసారంటే ఇది మనం ఎప్పుడు తెంపుకుందాం. ఇది మన ఫస్ట్ హార్వెస్టింగ్ అండి. ఎంత గ్రీన్గా ఉన్నాయంటే మంచిగా హెల్తీగా పెరిగినాయి చూడండి. ఫస్ట్ సొరకాయ ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఒకటే పెరిగిందనమాట. పోగా మీకు ఇంకేమవుతుంది అంటే 2-3 సొరకాయలు రావచ్చు ఒక్కొక్కసారి మళ్ళీ ఒకటే రావచ్చు. ఇప్పుడు చూసారంటే ఇది ఒకటే ఉంది. సెకండ్ హార్వెస్టింగ్కి అదే వస్తుంది నాకు తెలిసినంత వరకు. అలా చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నిన్న నైట్ మొత్తం వర్షం పడిందండి. వర్షాకాలంలో మీరు పాలినేషన్ ఎలా చేయాలంటే మీకు ఐడియా చెప్తా చూడండి. ఒకటి మేల్ ఫ్లవర్ తీసుకోండి.
మెయిన్ ఫ్లవర్ తీసుకొని ఇదంతా అంత బాగలేదు, ఇక్కడ లోపల చూస్తే మీకు కనబడుతుంది. ఇది కొంచెం ఓకే ఎల్లో కలర్ కనబడుతుంది చూసారా, ఇలా మినిమం కొంచెం ఎల్లో కలర్ అనేది ఉండాలి. ఇలా పాలన్స్ ఉందో లేదో చూసుకొని లైట్లో సైడ్స్లో డాట్స్ అనేది ఉంటుంది. మీరు ఒక బట్ట కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని దీని మీద మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. దాని మీద ఉన్న తడి అంతా తీసేయాలన్నమాట. తీసుకున్నాక సేమ్ ఫీమేల్ ఫ్లవర్ కూడా అలాగే చూసారంటే ఇక్కడ ఉంటుంది చూడండి. దానికి కూడా ఇక్కడ ఒక పేపర్ తీసుకుని ఇలా టచ్ చేసేసి మొత్తం వాటర్ అంతా డ్రై చేసినాక తర్వాత ఈ మేల్ ఫ్లవర్ తీసుకుని దాని మీద సేమ్ ఎలా పాలినేషన్ మనం రెగ్యులర్గా చేస్తామో అలా మీరు కూడా సేమ్ పాలినేషన్ అని చేసేయాలి. తడి లేకుండా చూసుకోండి. ఇంకో థింగ్ ఏంటంటే మళ్ళీ ఒకవేళ వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యేటట్టు అనిపించిందంటే మీరు దీన్ని ఒక బట్టతోని కానీ చాలా సన్న బట్ట కానీ లేకపోతే ఒక కవరు లేకపోతే పేపర్ కానీ టిష్యూ పేపర్స్ కానీ మంచిగా దీని చుట్టూరుగా చుట్టేయాలన్నమాట. అలాగా చుట్టేటప్పుడు దానికి మీరు హోల్స్ పెట్టుకోవాలన్నమాట. చిన్న హోల్స్ పెట్టేసుకొని దీనికి కట్టేసుకోండి ఫుల్గా. ఎందుకంటే పాలన్స్ అనేది వాష్ అవుట్ అయిపోతుంది అనమాట వర్షం వల్ల. లేకపోతే ఒకవేళ ఎక్కువ గాలి వచ్చినా కూడా మీకు ప్రాబ్లమే. ఎక్కువ గాలి ఉన్నప్పుడు కూడా పాలినేషన్ చేయకండి, అప్పుడు కూడా మీరు సేమ్ థింగ్ అవుతుంది. సేమ్ కవర్ చుట్టేయాలన్నమాట. కవర్ చుట్టేసి దానికి చిన్న హోల్స్ వేసేస్తే ఒకవేళ గాలి వల్ల దాని నుంచి పాలన్స్ ఎగిరిపోకుండా ఉంటుంది. మినిమం 3 to 4 hours అయినా ఉండాలండి పాలన్స్ అనేది ఫీమేల్ ఫ్లవర్ మీద. అప్పుడే పాలినేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. నిన్న పడిన వర్షం వల్ల నైట్లో మొత్తము ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ డ్యామేజ్ అయింది చూసాము. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి పాలినేషన్ చేశాను. ప్రస్తుతానికి వర్షం కూడా లేదు. దీనికి కవర్ చుట్టేస్తాను నేను కూడా, ఎందుకంటే వర్షం వచ్చేటట్టు చూసారంటే క్లైమేట్ అంతా క్లౌడీగానే ఉంది. మొత్తం అంతా క్లౌడీగానే ఉంది. ఇటు సైడ్ నుంచి మొత్తం క్లౌడ్స్ వస్తున్నాయి. ఇలా కట్టేసుకున్నామండి. అక్కడ మీకు స్లైట్లీ గ్యాప్ ఉంది. ఫుల్గా కూడా మీరు కవర్ చేసుకోవచ్చు, కాకపోతే హోల్స్ అనేది పెట్టేసుకోండి కవర్కి. ఇలా దీనికి ఒకటి పెట్టాము ఇప్పుడు ప్రస్తుతానికి. దీన్ని కూడా ఎక్కడ కట్టాను కవర్తోని. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా కట్టాను చూడండి. ఇలా కొంచెం గ్యాప్ వచ్చింది. దీన్ని కూడా ఇక్కడ ఇలా కట్టేసుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ వర్షం పడినా కూడా పాలన్స్ అనేది వాష్ అవుట్ అవ్వదు. ప్లస్ మీరు హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే హోల్స్ పెట్టకపోతే ఇలా మాయిశ్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. పాలినేషన్ సక్సెస్ఫుల్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట. సో హోల్స్ పెట్టుకోండి కవర్స్కి. అక్కడక్కడ చిన్న రంధ్రాలు పెట్టుకుంటే మంచి ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి పాలినేషన్ కూడా సక్సెస్ఫుల్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇది అవ్వకపోవచ్చు, కాకపోతే 50-50 ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అసలుకి మీరు ఏం పెట్టకపోతే అసలుకి అవ్వదు అనమాట. ఇది ట్రై చేయొచ్చు అంతే. ఈరోజు నైట్ చూద్దామండి ఏ ఫ్లవర్స్ అనేది బ్లూమ్ అయిందో చూద్దాము. ఫీమేల్ ఫ్లవర్స్ చూసారంటే ఇక్కడంతా మేల్ ఫ్లవర్సే ఉన్నాయి మొత్తానికి. ఇది కూడా మేల్ ఫ్లవరే. ఈ సొరకాయ చూసారంటే ఇంతగానం అయిందండి ప్రస్తుతానికి. గ్రోత్ అనేది ఇంతగానం వచ్చింది ఇప్పటికీ. ఇదైతే మొత్తము రాట్ అయిపోయింది చూసారంటే మొత్తము చనిపోతుంది అనమాట ఈ ఫ్లవర్. ఇది కూడా గ్రోత్ అనేది లేదు. చూద్దాం, మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. పెరగడం లేదు. అప్పటి నుంచి పాలినేషన్ చేసి 3 to 4 days అవుతుంది. ఇది ఇంకా అలాగే ఉంది. ఇది కూడా అదే టైం, ఇద్దరిని ఒకే టైం చేసామన్నమాట. కాకపోతే ఇది రాట్ అయిపోతుంది. ఇది ఇంకా అలాగే ఉంది. చూద్దాం. ఇది కూడా చేసాము, 3 days అవుతుంది. ప్రస్తుతానికైతే సైజ్ అంతే ఉంది. ఓ మై గాడ్, ఇది చూసారంటే ఫ్లవర్ బ్లూమ్ అయిందండి. వామ్మో, ఎంతగానో పెద్దగా బ్లూమ్ అయింది చూడండి. ఇది ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద ఫ్లవర్ నేను చూడడము. మా చెట్లో రావడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా చిన్నగానే బ్లూమ్ అవుతుంది. ఎంత సైజ్ బ్లూమ్ అవుతుంది అంటే మీకు చూపెడతా చూడండి. ఇవ్వండి, ఇంతే బ్లూమ్ అవుతుంది. దీనికంటే పెద్దగా అయితే కాదు ఫ్లవర్. ఇది చూసారంటే మంచిగా హెల్తీగా బ్లూమ్ అయింది. దేనివల్ల అంటే ఈరోజు వర్షం పడిందండి. నిన్న నైట్ ఫుల్ గాలి కొట్టుకుంటే మంచి వర్షం పడింది. దానివల్లే అనుకుంటా, దాని ఎఫెక్ట్. వర్షం నీళ్ళలో మంచిగా చెట్లు బాగా పెరుగుతాయండి. ఇక్కడ చూసారంటే ఈ తాడు అనేది దీనికి చుట్టుకుందనమాట. ఇలా చుట్టుకోకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది ఇలా చుట్టేసిందంటే మళ్ళీ ఇక్కడ గ్రోత్ లేకుండా చేసేస్తుంది. ఇక్కడ అనేది బ్రౌన్ కలర్ అయిపోయి ఈ ఫ్రూట్ అనేది చనిపోవడం అవుతుంది. ఎందుకంటే ఒకటి అలాగే అయింది మాది, అందుకే చూపెడుతున్నా. ఇలా వచ్చిందంటే ఇలా చుట్టుకున్నప్పుడు మీరు ఇది కట్ చేసి తీసేయండి. ఇది లేకపోతే ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పెట్టి అది నొక్కేస్తుంది అనమాట. నొక్కడం వల్ల మీకు ఫ్రూట్ అనేది పాలినేషన్ చేసినాక కూడా గ్రో అవ్వదు. ఇంకా ఏమన్నా ఉన్నాయా చూసారంటే ఇది కూడా చనిపోతుంది. దీన్ని కూడా పాలినేషన్ చేసాము, పెద్దగా ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే ఇది ఫ్లవర్ బ్లూమ్ అవ్వలేదు. బ్లూమ్ అవ్వకుండానే వర్షంలో మొత్తం రాలిపోయింది అనమాట ఫ్లవర్. ఆయన కూడా పాలినేషన్ ట్రై చేసాము, పెద్దగా ఎఫెక్ట్ లేదు. ఇది కూడా అంతే, కంప్లీట్గా బ్లూమ్ కాలేదు. ఆయన కూడా పాలినేషన్ చేసాము, చూద్దాం ఇది గ్రో అవుతుందో లేదో చెప్పలేము ఇప్పటికైతే. ఇక్కడికైతే ఇంకా ఫ్లవరింగ్ ఇది ఓపెన్ అవ్వలేదు. ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. చాలా ఉన్నాయి ఇక్కడ చూసారంటే. ఇది కూడా పాలినేషన్ చేసాము. ఇగో ఇలా ఫ్రూట్ చనిపోతే ఇలాగే అవుతుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఫస్ట్.
మంచిగా పెద్దగానే వచ్చిందండి. మరి ఎందుకు ఇలా అవుతుందేమో కానీ అర్థమవుతలేదు. మేబీ స్ట్రెస్ అవుతుండొచ్చు. స్ట్రెస్ ఎందుకంటే ఇప్పుడు వాటర్ తడిగా లేకపోయింది అనుకోండి, సడన్గా ఎండిపోయి ఉంటుంది ఫుల్గా. ఒక 2-3-4 అవర్స్కి ఎండిపోయింది మట్టి అనేది. మీరు సడన్గా వాటర్ వచ్చి పోసారనుకోండి దీని మీద, దానికి ఏమైతే సడన్గా వాటర్ తాకడం వల్ల స్ట్రెస్ అయిపోతుంది అనమాట. స్ట్రెస్కి వెళ్ళిపోతుంది ప్లాంట్ అనేది. దానివల్ల ఫ్రూట్స్ కూడా ఇలా ఇది అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే వాటర్ అనేది మాయిశ్చర్గా పెట్టుకోండి ఎప్పటికైనా ఇందులో ప్లాంట్స్లో. ఎండాకాలంలో అయితే మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్నారనుకోండి 3 times అయితే వాటర్ పోయాలి ఖచ్చితంగా. దీన్ని పాలినేషన్ చేసేద్దాం. ఇప్పటికీ మీకు ఆల్రెడీ చూపెట్టాను ఎలా చేయాలో. చూసారంటే దీన్ని కట్ చేసుకుందాం ఇలాగా. మళ్ళీ ఇది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, అందుకని ఇక్కడి నుంచే కట్ చేసేద్దాం, వేరే దగ్గర నుంచి. దీన్ని కూడా తీసేసుకుందాం ఇలా. ఫ్లవర్ మంచిగా చుట్టుకొని చూడండి. ఇది ఏం చేస్తుంది అంటే డ్యామేజ్ చేస్తుంది అనమాట ఫ్రూట్ని. తీసేద్దాం, వచ్చేసింది చూడండి. లేదంటే గట్టిగా నొక్కేసి మొత్తానికి ఇది అయిపోతుంది. ఇక్కడ చూసారంటే మేల్ ఫ్లవర్కి పక్కనే ఫీమేల్ ఫ్లవర్ వచ్చిందండి. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే మీరు మేల్ ఫ్లవర్ని కట్ చేసేయండి, ఫీమేల్ ఫ్లవర్ అనేది పెరుగుతుంది అనమాట. మన సొరకాయ చెట్లు హార్వెస్టింగ్కి రెడీగా అవుతున్నాయండి. ఆల్రెడీ మనం 4 సొరకాయలు తెంపుకున్నాం అనమాట. చూసారంటే ఇది కూడా రెడీ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. గ్రోత్ అనేది మంచిగా చూపెడుతుందండి. అలాగే కొన్ని ఇలా ఎండిపోయి రాలిపోతున్నాయి అనమాట ఫ్రూట్స్ అనేది. సొరకాయలు అనేది ఇలా కూడా రాలిపోతుంది. ఇక్కడ పైన కూడా చూసారంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకొకటి చూపెడతాం మీకు అద్భుతం. చూసారంటే ఒకే చోట ఎన్ని సొరకాయలు చూడండి. 1 2 3 4 5 6. మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్లో ఇలాంటి సొరకాయలు కానీ, టమాటాలు కానీ, మిరపకాయలు కానీ మంచిగా ఇలాంటి గ్రోత్ చూపెట్టాలనుకుంటున్నారా? నేను మీకు టిప్స్ అనేది మన ఛానల్ని ఫాలో చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ చూస్తుండండి. ప్రతి ఒక్క వెజిటేబుల్ ప్లాంట్స్ గురించి అనేది మనం వేస్తుంటాం అనమాట. మీకు కూడా ఇలాంటి ఖచ్చితంగా మంచి మంచి ఫ్రూట్స్ అనేది, హెల్తీ ఫ్రూట్స్ అనేది మీరు కూడా మీ ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదు అనమాట. దీనికి ఏమేమి ఫెర్టిలైజర్స్ వాడామో, ప్లస్ ఏమేమి పెస్టిసైడ్స్ అనేది వాడాము, పురుగులు రాకుండా చూసుకున్నాం అనేది మీకు డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపెడతా. సొరకాయ చెట్టుకి ఇక్కడ ఆకులకి మొత్తం ఎల్లో కలర్ డాట్స్ వస్తాయి అనమాట. ఎల్లో డాట్స్ అనేది ఫుల్ కంప్లీట్గా లీవ్స్ అనేది ఎల్లోగా టర్న్ అయిపోతుందంట. ఇది దేనివల్ల వస్తుందంటే మోస్ట్లీ ఐరన్ డెఫిషియన్సీ కానీ మ్యాగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు లీవ్స్ అనేది ఇలా ఎల్లో కలర్గా టర్న్ అవ్వడం, ఇలా చుక్కలు కనబడుతున్నాయి చూసారా, ఇలా రావడం కానీ అవుతుంటుంది అనమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఎప్సమ్ సాల్ట్ అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎప్సమ్ సాల్ట్ ఎలా స్ప్రే చేయాలి అంటే 1 tablespoon ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ 4 liters ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని 1 liter బాటిల్లో తీసుకున్నాం నా స్ప్రే బాటిల్లో. దీన్ని ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇలా ప్లాంట్స్ మీద స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు లీవ్స్కి ఉన్న మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది, వాటర్లో ఉన్న మెగ్నీషియం అంతా లీవ్స్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇలా మొత్తం స్ప్రే చేసుకోవాలి. అలాగే లీవ్స్ వెనకాల కూడా స్ప్రే చేయాలన్నమాట. మీరు ఇలా 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 మొత్తం అన్ని చోట్ల ఇలా 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 స్ప్రే చేసుకోండి మొత్తం. దీనివల్ల ప్లాంట్కి ఉన్న డెఫిషియన్సీ అనేది అందుతుంది అనమాట లీవ్స్కి. ఎల్లో కలర్ నుంచి గ్రీన్గా మార్చడానికి మనం ఎలా కాపాడుకోవాలో మనం చేసాం కాబట్టి ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ స్ప్రే అనేది స్ప్రే చేసాం దీని మీద. ఇవి ఎలాగో గ్రీన్గా అయిపోతుంది. ఒకవేళ మీరు సాయిల్స్లో డెఫిషియన్సీ ఉంది, మెగ్నీషియం డెఫిషియన్సీని ఎలా కరెక్ట్ చేయాలో మీకు చూపెడతా. దానికి మీరు 1 tablespoon ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ ఇలా తీసేసుకొని మొత్తం ఇలా సాయిల్ మీద ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మొత్తం వేసేసుకోండి. ఏ ప్లాంట్స్కైనా వేయచ్చు అనమాట. సేమ్ ఇలాగే ఇలా మొత్తం ఇక్కడ మొత్తం వేసేసుకోండి అనమాట. ఇలా 1 tablespoon కంటే ఎక్కువ వేయకూడదండి. మళ్ళీ ఎక్కువ వేసారంటే ఏమవుతుందంటే ఇది కాల్షియం, ప్లాంట్స్కి కావాల్సిన కాల్షియం అబ్జర్వ్ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఎప్సమ్ సాల్ట్ టూ మచ్గా వేయొద్దు అనమాట. లైట్గా ఇలా 1 tablespoon కంటే ఎక్కువ వేయద్దు. ఇలా వేసినాక దీన్ని మట్టితో మొత్తం ఇలా కలిపేసుకోండి ఇట్లా ఫుల్గా. ఇలా మొత్తం మిక్స్ చేసేయండి ఎప్సమ్ సాల్ట్. దీనివల్ల ఏమైతుందంటే మీకు సాయిల్ ఉన్న డెఫిషియన్సీ అనేది పోతుంది అనమాట, మెగ్నీషియం డెఫిషియన్సీ. ఇక్కడ కూడా మట్టితోని ఇలా కలిపేసుకుంది మొత్తం సాల్ట్ని. ఓకే, మొత్తం మిక్సింగ్ అయిపోయినాక ఇప్పుడు ఇందులో మీరు వాటర్ అనేది పోసేసుకోండి. మొత్తం సాయిల్ ఉన్న డెఫిషియన్సీ అనేది మొత్తం కరెక్ట్ అయిపోతుంది. ప్లాంట్స్ కూడా మంచిగా, లీవ్స్ కూడా మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట. ఎల్లో నుంచి గ్రీన్గా టర్న్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఏం వేయబోతున్నాం అంటే వెర్మీ కంపోస్ట్ అండి.
చూసారంటే మీకు కనబడుతుంది మంచి రిచ్ న్యూట్రియంట్స్ అండి ఇందులో ఉండేది. మోస్ట్లీ ఇందులో ఏమంటే మీకు మోస్ట్లీ ఫ్రూట్ గ్రోత్ కానీ, ఫ్లవర్స్ రావడానికి కానీ, లీవ్స్ మంచిగా గ్రో అవ్వడానికి కానీ ప్రతి ఒక్కదానికి మల్టీ న్యూట్రియంట్స్ ఉంటాయండి ఇందులో. సో మీరు ఎవ్రీ 15 డేస్కి ఇది అనేది మీరు చెట్లకు వేయాలన్నమాట. సొరకాయలకైతే మోస్ట్లీ చాలా వేయాలండి. ఎక్కువ వేస్తే మంచిగా గ్రోత్ అనేది మంచిగా వస్తాయి. ఇలా గడ్డలు కట్టుకుని ఉంటాయి అన్నమాట. ఇలా రాయిలాగా ఉండేటివి మీరు ఇలా పౌడర్ చేసేయాలన్నమాట. చేసేసి మొత్తం ప్లాంట్స్కి మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలాగా. ఎవ్రీ 15 డేస్కి మస్ట్ అనమాట. నేనైతే ఇది 1.5 kg స్కూప్ అనమాట. 1.5 kg స్కూప్లో 2 times వేస్తున్నాను అనమాట. మరీ ఓవర్గా వేయకూడదు. ఇదైతే 18 inches గ్రో బ్యాగ్ అనమాట. సో దీనికి సరిపడైనంత వేస్తేనే చాలు. మరీ ఎక్కువ వేసినా కూడా ఫ్రూట్స్ రాలిపోవడం కానీ ఇది అయిపోవడం కానీ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు మరీ ఎక్కువ వేయకూడదు. ఒక 2 scoops 1.5 kg స్కూప్స్లో నేను 2 scoops వేసాను అనమాట. ఇప్పుడు ఇందులో అట్లా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేసుకోండి. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఫ్రూట్స్ కూడా మంచిగా గ్రోత్ సైజ్ అనేది మంచిగా వస్తుంది. ప్లస్ ఫ్లవరింగ్ కూడా చాలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఎక్కువ ఫ్రూట్స్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ 15 డేస్కి ఇది వాడుకోండి. ఇంకొక ఫెర్టిలైజర్స్ ఏంటంటే బోన్ మీల్ పౌడర్ అండి. మోస్ట్లీ మీకు ఇది ఆన్లైన్లో దొరికిపోతుంది అనమాట. ఇది ఏం చేయాలంటే మీరు ఎవ్రీ 30 డేస్కి అనమాట. ఎవ్రీ 30 డేస్కి ఒక 3 to 3 స్పూన్స్ వేసుకోండి అనమాట. ఇలా స్పూన్లో ఇలా తీసుకోండి. చూడడానికి ఇలాగే ఉంటుంది బోన్ మీల్ అనేది. ఎవ్రీ 30 డేస్కి ఒకసారి మీరు ఇలా పైన ఇలా చల్లేసుకోండి. ఇక దీనివల్ల మీకు రూట్స్ గ్రోత్ మంచిగా ఉంటుంది అనమాట. రూట్ గ్రోత్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు చెట్టు పెరిగేటప్పుడు వేసారంటే మంచిగా దీని గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా 3 tablespoons తీసుకొని బోన్ మీల్ని ఇలా పైన చల్లేసుకోండి. ఇందులో మీకు కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట. కాల్షియం ప్లస్ ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే మంచిగా రూట్ అనేది మంచి స్ట్రెంత్గా ఉంటుంది అనమాట. మంచిగా గ్రోత్ అనేది మంచిగా చూపెడుతుంది అనమాట ప్లాంట్ అనేది. ఇంకొక ఫెర్టిలైజర్స్ ఏంటంటే వుడ్ యాష్ అనమాట. ఈ చెక్క బూడిద ఉంటుంది కదా అదనమాట. ఈ బూడిదని మీరు 3 to 4 tablespoons తీసుకోవాలన్నమాట. 3 to 4 tablespoons తీసుకొని ఇలాగా రూట్ జోన్స్ ఉంటుంది కదా అక్కడ ఇలా వేసుకోవాలన్నమాట. దీనివల్ల మీకు ప్లాంట్స్కి మంచిగా రూట్ గ్రోత్ అనేది బాగుంటుంది. ప్లస్ ఇది ఫ్లవరింగ్ టైం. ఇప్పుడు మీకు సొరకాయలు కానీ ఏదైనా కానీ బీరకాయలు కానీ మంచిగా ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ టైంలో వేసారంటే ఫ్లవర్స్ అనేది మంచిగా బ్లూమ్ అవుతుంది అనమాట. మంచిగా హెల్తీ ఫ్రూట్స్ అనేది వస్తుంది అనమాట మీకు. ఇందులో మీకు మోస్ట్లీ పొటాషియం ప్లస్ ఇది కాల్షియం ఉంటుంది అనమాట ఈ బూడిదలో. సో మోస్ట్లీ ఇది 15 inches గ్రో బ్యాగ్ కాబట్టి నేను 2.5 spoons అనేది వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్నాక ప్రతిసారి మీరు ఏ ఫెర్టిలైజర్ అయినా వాడినాక మట్టిని ఇలా మట్టితో కలిపేసుకోండి. ఇలాగా ఇప్పుడు మనం వాడేది అన్నీ ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనమాట. ఏది కెమికల్స్ కాదు. బూడిద నుంచి మీకు వస్తుంది ఏమొస్తుంది పొటాషియం కాల్షియం వస్తుంది. బోన్ మీల్ పౌడర్ బోన్ మీల్ ఏంటంటే అది కూడా ఆర్గానిక్ అనమాట. అవి ఏంటంటే ఫిష్ బోన్స్ చికెన్ బోన్స్ నుంచి చేస్తారనమాట. అవి వాటి వల్ల మీకు ఏమొస్తుందంటే అది కూడా ఆర్గానిక్ కాబట్టి మోస్ట్లీ మీకు అందులో కాల్షియం అనేది బాగా వస్తుంది అనమాట. ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ బాగుంటుంది మంచిగా. వర్మి కంపోస్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు కిచెన్ వేస్ట్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. కంపోస్ట్ అనేది కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే కంపోస్ట్లో ఏంటంటే మీకు మల్టీ న్యూట్రియన్స్ అనేది ఉంటుంది. ప్లాంట్ గ్రోత్ మంచిగా ఉంటుంది. ప్రతిదానికి బెనిఫిట్స్ ఉంటుంది. రూట్ గ్రోత్ కానీ ప్లాంట్ గ్రోత్ కానీ మళ్ళీ ఫ్లవర్ గ్రోత్స్ కానీ ఫ్రూట్ గ్రోత్ కానీ ప్రతి ఒక్కదానికి మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇలా కలిపేసుకొని మీరు ఇందులో నీళ్ళు పోసేసుకోవాలన్నమాట. మోస్ట్లీ ఫెర్టిలైజర్స్ అనేది మీరు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే వాడాలి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ 6 o'clock కానీ ఆ టైంలో వాడాలి. లేదంటే ఈవినింగ్ టైంలో వాడితే బెస్ట్ అనమాట. నైట్ అంతా మంచిగా చల్లగా ఉంటుంది కాబట్టి దాని గ్రోత్ కూడా మంచిగా అందుతాయి అనమాట. న్యూట్రియంట్స్ అన్ని వాటర్ కూడా కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది అనమాట. తొందరగా ఎండిపోవు నీళ్ళు కాబట్టి మంచిగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలాగే పెస్టిసైడ్స్ వాడినప్పుడు కూడా మీరు ఈవినింగ్ టైంలోనే వాడాలి. మోస్ట్లీ ఈవినింగ్ టైంలో వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ పెస్టిసైడ్స్లో ఇప్పుడు నీమ్ ఆయిల్లో చూసారనుకోండి ఆయిల్ ఉంటుంది అనమాట. పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు ఆయిల్ వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేది కాలిపోతుంటుంది అనమాట. అందుకే ఎండలో కొట్టొద్దని చెప్తారు. ఈవినింగ్ టైంలో కొట్టారంటే మంచిగా మార్నింగ్ అయ్యేసరికి మొత్తం అలా అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ పురుగులు అవి లేకుండా ఉంటాయి అనమాట. నైట్ టైమ్స్లో ఎక్కువ పురుగులు వస్తుంటాయి అనమాట. అలా లేకుండా చూసుకుంటుంది. మంచిగా ప్లాంట్స్ కూడా మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట. ఫస్ట్ సొరకాయలు హార్వెస్టింగ్కి వచ్చాయండి. ఇందులో ఏ కెమికల్స్ అనేది వాడలేదు. ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే వాడాము. ఫుల్ అండ్ ఫుల్ కెమికల్స్ అస్సలకి ఇంత కూడా వాడలేదు. చూసారంటే మంచిగా హార్వెస్టింగ్ అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. ఇవైతే ఇప్పటికైతే కొంచెమే పెరిగిందనమాట. ఇక్కడ ఒకటి ఇంకోటి చూసారంటే ఇక్కడ ఇంకోటి ఉంటుంది. దీని వెనకాల ఒకటి ఉంది చూడండి. ఇక్కడ
మీకు కనబడుతుంది. ఇదొకటి ఇంకొక 3-4 డేస్లో హార్వెస్టింగ్కి రెడీ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం చూపెడతాం మీకు. చూసారంటే ఇవన్నీ పెరుగుతున్నాయి అనమాట. ఇంకా చూడండి ఇన్ని గనం వచ్చాయి బాగానే. ఇవన్నీ మెల్లమెల్ల పెరుగుతూ ఉంటాయి అనమాట. ఫుల్ అండ్ ఫుల్ ఏ కెమికల్స్ అనేది వాడలేదు. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఇంకా చూపెడతాం మీకు. ఇప్పుడైతే హార్వెస్టింగ్ చేయబోయేది ఈ 2 పండ్లు మాత్రం అనమాట. ఈ 2 పండ్లు చూసారంటే ఇక్కడ ఈ 2 మనం ఇప్పుడు హార్వెస్టింగ్ చేయబోతున్నాం. ఇవి 2 బాగా వచ్చాయి. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి అనమాట. అవి ఒక్కటొక్కటి వచ్చాయి కాబట్టి మేము పెద్ద వీడియోలో చూపెట్టలేదు. అవి మేమే తెంపేసుకున్నాం అనమాట. ఇక్కడ చూసారంటే ఇవి 4 ఉన్నాయి. 1 2 3 4 పండ్లు ఎండిపోయిందనమాట. ఇది మోస్ట్లీ ఒక చిన్న మిస్టేక్ అనమాట. ఒక ఆఫ్టర్నూన్ అనేది వాటర్ పోయలేదనమాట. మిస్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఈ పండ్లు అనేది ఎండిపోయిందండి. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఒక్కరోజు తప్పినా కూడా మీరు ఒక్క పూట నీళ్ళు పోయకుండా ఉండకపోయినా కూడా మీరు పండ్లు అనేది ఇలా చనిపోతుంది అనమాట. సో రెగ్యులర్గా మాయిశ్చర్గా ఉండేటట్టు చూసుకోండి. సాయిల్ అనేది ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలి, లేకపోతే అలాగ అయిపోతుంది అనమాట. ఫర్టిలైజర్స్ ఏమేమి వాడామో అన్నీ మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. ఇందులోనే ఫుల్గా డీటెయిల్గా నేను పెట్టాను, చూసుకోండి మీరు. అన్నీ ఖచ్చితంగా అలా వాడండి. వాడుతుంటే మీకు సొరకాయలు అనేది ఇలా హెల్తీగా వస్తాయి అనమాట. ఇంకో విషయం చూపెడతా చూడండి. ఇక్కడ సొరకాయలకి ఇలా వస్తాయి అనమాట. మోస్ట్లీ ఇది మీరు ఏమైనా ఇన్ఫెక్షన్ అనుకోగలరు. మోస్ట్లీ ఇది ఇన్ఫెక్షన్ కాదండి. మీరు ఇలా ఆకు ఉంటుంది కదా, ఇలా ఆకు గాలికి ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా స్క్రాచెస్ అవుతుంది. ఇలా మరకలు అనేది ఇలా మడతలు అనేది వస్తాయి అనమాట. దీని మీద చూసారంటే మీకు కనబడుతుంది. ఇది స్క్రాచెస్ అవ్వడం వల్ల అనమాట. ఇక్కడ కూడా మీకు కనబడుతుంది చూడండి. ఇది ఏంటంటే ఈ స్టెమ్ స్క్రాచ్ అవ్వడం వల్ల ఇలా అయిందనమాట. ఇది మోస్ట్లీ దానివల్లే అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రూట్ అయితే మంచిగా హెల్తీగానే ఉంటుంది మీకు. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇంకోటి పెరుగుతుంది చూడండి. ఇలా చాలా వస్తాయి అనమాట. మంచిగా మీరు ఏ కెమికల్స్ లేకుండా మంచిగా ఇంట్లోనే మీరే గ్రో చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. మొత్తం పర్ఫెక్ట్గా మీరేలాగా మీ టెర్రస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని హార్వెస్టింగ్ చేసుకుందామండి. దీన్ని కట్ చేసుకుందాం. ఒకటి, ఇంకోటి 2 చూసారంటే 2 సొరకాయలండి. మంచిగా ఆర్గానిక్ సొరకాయలు గ్రీన్గా వచ్చాయి. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. వండుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఆల్రెడీ మేము ఒక్కొక్కటి వచ్చాయి కాబట్టి అప్పుడు తెంపుకున్నాం కాబట్టి సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్ మీద ఇలాంటి సొరకాయలు కానీ వెజిటేబుల్స్ కానీ మంచిగా ఆర్గానిక్గా ఏ కెమికల్స్ లేకుండా పెంచుకోవాలనుకుంటున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మీకు ఇలాంటి రెగ్యులర్ అయిన వీడియోస్ అనేది మీకు అందుతుంటుంది అనమాట. మీరు అవి చూసుకొని మీరు కూడా మంచిగా మీ ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకోవచ్చు అనమాట. ఏ పెస్టిసైడ్స్ లేకుండా డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరమే లేదనమాట. అన్నీ మీ ఇంట్లోనే పెంచుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.